హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇలాగైతే వినాయక చవితి రోజు చాలా సింపుల్గా చేసుకున్నానండి. మామూలుగా మేమైతే ఎప్పుడు బొమ్మలు కూడా పెట్టుకోము, మేము తెచ్చుకోమన్నమాట. ఇంట్లో మామూలుగా పసుపు అలాగా పెట్టుకొని చేసుకుంటాము. మాకు చిన్నప్పటి నుంచి అట్లాగే అలవాటు. ఎప్పుడు బొమ్మ పెట్టుకొని ఒకసారి మధ్యలో ఎప్పుడో పెట్టాను. అది నాకు ఆ సంవత్సరం నాకు ఆ బొమ్మ పెట్టి పూజ చేసిన వెంటనే ఏదో జరిగింది నెగిటివ్గా. ఇంకా అప్పటి నుంచి నేను మానేశాను అనమాట. ఇప్పుడు ఇలాగా సింపుల్గా మనకు పూలు చూపెట్టాను కదా, ఫుల్ పూలు పూసాయండి ఈరోజైతే. అసలు ఎన్ని పూలు వచ్చాయో బుట్ట నిండా చూపెట్టాను కదా, అన్ని పూలు వచ్చాయి. ప్రతి పూలు ఉన్నాయి అన్నమాట. నందివర్ధనము, దాసాన్ పూలు, మందారము, చుక్కమల్లి, మల్లెపూలు, అన్నీ కస్తూరి పూలు, అన్ని రకాలు పూసాయి. అన్నీ కోసుకొచ్చాను తట్టు నిండా. ఇంకా ఇవన్నీ మామూలుగా పండగ కదా, ఇవన్నీ చేసేసి గడపలు పసుపు అవి పూసేసి పూజ అయితే చేసుకున్నాను సింపుల్గా. ఎందుకంటే మా వారు ఇవి మార్నింగే తెచ్చారు, బజార్లో కూడా పత్రి అవి ముందు రోజంతా తెచ్చి పెట్టుకోలేదు. అసలు చేయగలనో లేదో అనుకుంటా ఉన్నాను. ఎలాగో మార్నింగ్కి ఏమి చేద్దాంలే అని చెప్పేసి కొంచెం ఇవన్నీ తెప్పించాను అనమాట. అంటే ఏదైనా అడ్డంకి వస్తుంది అలాగా అనిపించింది. ఇంకా మార్నింగే అన్నీ క్లీన్ చేసుకున్నాను. అవన్నీ నేనైతే వీడియో తీయలేకపోయాను. ఇల్లు కూడా అంతా ఈరోజు మార్నింగే, శనివారం కదా, అంతా క్లీన్ చేసేసుకొని అలాగా పెట్టుకున్నాను. ఆ ప్రతిమ వచ్చేసి మేము ఇంట్లో చేరేటప్పుడు మా రిలేటివ్స్ ఒకరు గిఫ్ట్ ఇచ్చారు. అందుకని లాస్ట్ ఇయర్ నుంచి అది పూజ చేసేసి మళ్ళీ టీవీ కాడ డెకరేషన్ దగ్గర పెట్టేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికైతే ఇలాగ చేస్తూ ఉన్నా. మామూలుగా ఇంకా ఏదే తేయకుండా ఇంట్లో ఇది ఎలాగూ ఈ విగ్రహం లాగా అంటే ఉంది కాబట్టి ఈ వినాయకుడికే పూజ చేసుకుందాము, లేకపోతే పటానికే చేసుకుంటాను. నేను ఎప్పుడు బొమ్మలు తెచ్చి పూజలో మేము పెట్టుకొని అలవాట్లేదు ఫస్ట్ నుంచి కూడా. అలాగైతే సింపుల్గా చేసేసుకున్నాను. ఇవన్నీ మన దగ్గరే దొరుకుతాయండి. మా ఇంటి చుట్టుపక్కల గరిక కానీ పూలు కానీ అన్నీ దొరుకుతాయి. కాకపోతే మామిడాకులు ఒకటే దొరకవు. ఇప్పుడు నేను మామిడి చెట్టు వేసేసున్నాను. అది ఒక 2 years అయి పెద్దదైతే దేవుడి దయ వల్ల ఇంకా మామిడాకులు కూడా మనకేం ఇబ్బంది ఉండదు. ఇక్కడే ఇంకా మామూలు చిన్న చిన్న మంత్రాలు, అష్టోత్తరం అలాగా చదివేసుకొని కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేసాను నేను. ఇదేనండి సింపుల్గా. ఇంకా నేనైతే పెద్దగా అయితే ఏం చేయలేదు, ప్రసాదాలు అవి కూడా చేయలేదు. పండ్లు అవి పెట్టి టెంకాయ కొట్టేసాను అనమాట. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా రిలేటివ్స్ చనిపోయి ఉన్నారు, మాకు అంటూ ఉండింది అని. మొన్న బుధవారం రోజే తీరిపోయిందనమాట. తర్వాత మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకున్నాను. దేవుడి రూమ్ కూడా పేపర్లన్నీ మళ్ళీ మార్చేసాను. దేవుడి పటాలన్నీ తుడిచేసుకొని సామాన్లు అన్నీ తోమేసుకొని అన్నీ పెట్టేసుకున్నాను. కాకపోతే మళ్ళీ ఈరోజు మార్నింగు తడిగుడ్డేసి ఒకటే తుడిచేసుకొని పూజ అయితే చేసుకున్నా సింపుల్గా. ఈ పూజ ఇలాగే. ఇంకా నాకు వీడియో తీయడానికి కూడా మా వారైతే వర్క్ ఉండి బయట వెళ్ళి ఉన్నారు. పూజ అంతా అయిపోయినాక మధ్యాహ్నం వచ్చారనమాట.
ఇదేనండి, ఇదైతే ఈవినింగ్ అలాగా కొంచెం మా వారు వచ్చాక మా గార్డెన్ ఈ సైడ్ ఉంటుంది కదా, కొంచెం అట్లాగా చిన్న వీడియో తీపెట్టాను. ఈ శారీ కూడా కొత్త శారీ, నేను అంతకుముందు చూపెట్టాను కదా, మా సిస్టర్ మేము వెళ్ళి ఒక డబ్బాలో ఉన్నాయి శారీస్, మీనా కాటన్ శారీస్ అని నా పాత వీడియోల్లో 2-3 రోజుల కిందటి వీడియోల్లో అయితే ఉంటుంది. అది మీనా కాటన్ శారీ బాగున్నది, కంఫర్ట్గా మెత్తగా తేలిగ్గా చాలా బాగున్నది. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఎలాగుంది అని ఒక కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.